నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ప్రతిసారి భారతదేశంలో ఆ అంశం చర్చకు వస్తూ ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని, ఈవీఎంలను మేనేజ్ చేయడం ద్వారా ఫలితాలు తారుమారు చేయవచ్చని, ఎన్నికల్లో ఓటంపై అనుమానాలు ఉన్న ప్రతి పార్టీ ఈ తరహా ఆరోపణలు చేయడం సహజంగా మారింది. ఈ ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలే వినిపిస్తున్నాయి. ఈవీఎంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కొన్ని పార్టీల నేతలు ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి ఆరోపణలు చేస్తున్నారు. టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ చేసిన ఓ ట్వీట్తో భారత్లో భారీ దుమారం చెలరేగింది. దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న విడుదలయ్యాయి. మరుసటి రోజు నుంచి ఈవీఎంల గురించి దేశంలో చర్చ మొదలైంది. జాతీయ పత్రికలు, వెబ్సైట్లు పరిశోధనాత్మక కథనాలు రాశాయి. ఈవీఎంల విశ్వసనీయత, భద్రతపై అనేక సందేహాలు లేవదీశాయి. కాంగ్రెస్ సహా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన పార్టీలలో అనేకం ఈవీఎంల గురించి మాట్లాడడం ప్రారంభించాయి. ఈ రచ్చ కొనసాగుతూ ఉండగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా ఎన్నికల కోసం ఈవీఎంలపై చేసిన ఓ ట్వీట్ తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా దుమారం లేపింది. ఈవీఎంలపై అనుమానం ఉన్న వాళ్లంతా ఎలాన్ మస్క్ తో గొంతు కలుపుతున్నారు. బాంబే వెస్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఉన్నటువంటి అభ్యర్థి గెలిస్తే వాళ్ళ బంధువులు ఎలక్ట్రానిక్ ఈవీఎం తోటి కనెక్టెడ్ ఫోన్లు ఉపయోగించారని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద మరింత రగులుతూ ఉంది. కాబట్టి వాళ్ళ ఈవీఎంలు సాధారణంగా మన రాహుల్ గాంధీ అన్నటువంటి మాట ఏమిటంటే, టెక్నాలజీ ఎలక్షన్ ప్రాసెస్ని పర్ఫెక్షన్గా నిర్వహించడానికి ఉపయోగపడితే మంచిదే, కానీ దానివలన డెమోక్రసీ డూప్లికేట్ అయితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి దాని మీద చర్చ జరగాలంటున్నది రాహుల్ గాంధీ స్టేట్మెంట్. పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు హ్యాకింగ్ కి గురవుతున్నాయని ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐ లేదా వ్యక్తులతో ఈవీఎంలను హ్యాకింగ్ చేయవచ్చని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించి వెయ్యాలని ఆయన ట్వీట్ చేశారు. ఏఐతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగానే ఉన్నా అది తీవ్రమైనదని మస్క్ అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్యూర్టోరికో ఎన్నికల్లో అవకతవకలపై అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా మస్క్ ఈ ట్వీట్ చేశారు. మస్క్ ఈ ట్వీట్ అమెరికాలో చేస్తే దానికి రీసౌండ్ ఇండియాలో వస్తోంది. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక నిరాశ చెందిన ఇతర పార్టీలు మస్క్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగిన ఎన్నిక ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ముంబైలో గోరేగావ్ ప్రాంతంలో కౌంటింగ్ కేంద్రంలో ఈవీఎం తెరిచేందుకు ఓటీపీ కోసం ఫోన్ వాడారు అన్న ఆరోపణలపై శివసేన షిండే వర్గం ఎంపీ బంధువుపై కేసు నమోదు కావడం మరింత సంచలనంగా మారింది. ఈవీఎంల చిప్లపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు 20 లక్షల ఈవీఎంలు మిస్ అయ్యాయని, అవెక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. మీరు దాన్ని మ్యానిపులేట్ ఎట్లా చేస్తారు? దీనికి ఎప్పుడో అప్పుడు మనం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రతి 6 నెలలకి, ప్రతి ఏడాదికి మనం దీని మీద మాట్లాడి ఏమవుతుందంటే మనమే కించపరుచుకున్నట్టుగా అవుతుంది. ఎందుకంటే మన ఎలక్షన్ సిస్టమ్ అనేది ఎంత నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనాను ఫేర్ అండ్ స్క్వేర్, ఫేర్ అండ్ ఫ్రీ అనేది ఉన్నది. వేరే దేశాల కన్నా ఇంత పెద్ద డెమోక్రసీలో ఇంత ఎలక్షన్స్ ఇంత బాగా జరుగుతున్నాయంటే ఏది ఎలక్షన్ కమిషన్ వరకు సరే, క్యాంపెయిన్ వరకు అది వేరే విషయం. అది ఎలక్షన్ కమిషన్ వరకు ఈ ఎలక్షన్స్ ఇంత ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈవీఎంలపై మొదటి నుంచి సందేహం వ్యక్తం చేస్తున్నారు. పోలైన అసలు ఓట్లకు, లెక్కించిన ఓట్లకు, మెజారిటీకి సంబంధం లేకుండా ఈసీ లెక్కలుంటున్నాయని జాతీయ మీడియాలో కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మస్క్ ట్వీట్ తర్వాత రాహుల్ గాంధీ ఈవీఎంలపై మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంలు విమానాల్లోని బ్లాక్ బాక్సుల్లాంటివని, వాటిని పరిశీలించేందుకు ఎవ్వరినీ అనుమతించరని రాహుల్ గాంధీ కౌంటర్ వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై అనేక సందేహాలు దేశమంతా వ్యక్తమవుతున్నాయని, వ్యవస్థలో జవాబుదారీతనం లోపించినప్పుడు ప్రజాస్వామ్యం ఓ బూటకంగా మిగిలిపోతుందని రాహుల్ హెచ్చరించారు. మస్క్ పోస్ట్ తో పాటు ముంబై నార్త్ వెస్ట్ లోక్ సభపై వచ్చిన వార్తా కథనాన్ని ఆయన షేర్ చేశారు. ఇండియా కూటమి నేతలు మస్క్ పోస్ట్ ను, రాహుల్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో మెజారిటీ స్థానాల్లో గెలిచిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈవీఎంలను తప్పుపట్టారు. మస్క్ పోస్టును షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ సాంకేతికత సమస్యలను తొలగించడానికి ఉపయోగపడాలని, అదే సమస్యకు కారణమైతే దాని వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించారు. ఈవీఎంలపైన మస్క్ వ్యాఖ్యలను ఇండియా కూటమి సమర్థిస్తుంటే అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. మస్క్ వ్యాఖ్యలను కేంద్రం తరపున ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయగలిగినప్పుడు టెస్లా కార్లను హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది కదా అని కౌంటర్ ఇచ్చారు. రాహుల్ వ్యాఖ్యలపైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన 2 స్థానాల నుంచి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. భారత్లో ఈవీఎంల వాడకం 2004లో మొదలైంది. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఓడిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ఘోర పరాజయం పొందింది. కేంద్రంలో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2004 నుంచి దేశంలో ఎన్నికలన్నీ ఈవీఎంల ద్వారానే జరుగుతున్నాయి. మొదటి నుంచి ఈవీఎంలపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత ప్రతిపక్షాలు ఈవీఎంలకు వ్యతిరేకంగా బలంగా వాదనలు వినిపించడం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన పలు పార్టీలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అలాగే తాము గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా మాటలు మారుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏమిటంటే అతను ఏమంటున్నాడంటే మెయిన్గా ఇది హ్యాక్ చేయొచ్చండి, అంటే ఎవడో బయటవాడు వచ్చి దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అనేది. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమిటంటే నెట్కి కనెక్టెడ్ లేదు, వైఫై కనెక్టెడ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు ఛాలెంజ్ చేసింది, ఎవరికైనా దీని మీద అనుమానం ఉంటే వాళ్ళు ముందుకు రండి, మీరు దీన్ని హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేయండి, మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తాం అనేది ఎలక్షన్ కమిషన్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాహుల్ గాంధీ ఈవీఎంలపైన, ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో నిజానికి కాంగ్రెస్ బాగా బలపడింది. 2014 తర్వాత తొలిసారి 99 స్థానాలను సొంతంగా సాధించింది. కాంగ్రెస్ ప్రధాన భాగంగా ఉన్న ఇండియా కూటమి విజయం సాధించలేనప్పటికీ ఊహించని దానికన్నా బలపడింది. అయినప్పటికీ ఈవీఎంలపై విమర్శలు ప్రతిపక్షం తరపు నుంచి ఆగలేదు. ఈవీఎంలను ప్రవేశపెట్టిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ వ్యవస్థపై ఇంకా అనుమానాలు వ్యక్తం చేయడం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినప్పటికీ ఎప్పటిలానే ఎన్నికలు ముగియగానే ఈవీఎంలపై విమర్శలు, విశ్లేషణలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఈవీఎంలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ రోజు లెక్కించిన ఓట్లకు మధ్య అంతరం ఉందని కొన్ని వార్తా సంస్థలు కథనాలు రాశాయి. మొత్తం 542 నియోజకవర్గాల్లో 538 నియోజకవర్గాల్లో ఈ తేడాలున్నాయని తెలిపాయి. ఇది ఇవాళ ఎలన్ మాస్క్ ట్వీట్ చేయడంతో మరోసారి ఇది చర్చకు వచ్చింది. దీని మీద మన ఎలక్షన్ కమిషన్ ఏం స్పందించలేదు. కాబట్టి స్పందించి
దీని మీద మరొకసారి ఎక్స్పర్ట్స్ తోటి చర్చించి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి క్రమంలో మాస్క్ అన్నట్టుగా ఏమైనా అటువంటి అవకాశం ఉందా అనేది చూడటం అవసరం. ఈవీఎంలపై కొన్ని జాతీయ మీడియా సంస్థల్లో పరిశోధనాత్మక కథనాలు ప్రచురితమవ్వడం, ఆ తర్వాత మస్క్ వ్యాఖ్యలు చేయడం మరింత గందరగోళానికి తావిచ్చాయి. ఇది చాలదన్నట్లు ఈవీఎంలకు సంబంధించిన ఒక కేసులో మంగేష్ పాండిల్కర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాయువ్య ముంబై లోక్సభ స్థానంలో ఈ ఎన్నికల్లో శివసేన షిండే వర్గం అభ్యర్థి రవీంద్ర వైఖర్ 48 ఓట్ల తేడాతో గెలిచారు. శివసేన ఉద్దవ్ వర్గానికి చెందిన అమోల్ గజానన్ కీర్తికర్ పై స్వల్ప మెజారిటీతో వైఖర్ గెలిచిన దగ్గర నుంచి ఆ పార్టీలో నేతలు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన షిండే వర్గం కన్నా శివసేన ఉద్దవ్ వర్గమే ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా వారు ఈవీఎంల విశ్వసనీయత, భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మంగేష్ పాండిల్కర్ గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంలో ఫోనును ఉపయోగించి ఓటీపీ జనరేట్ చేసి ఈవీఎంను తెరిచారు అన్నది శివసేన ఉద్దవ్ వర్గం ఆరోపణ. ఈ ఫోన్ను ఎంపీ బంధువులు ఇంకా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఉద్దవ్ వర్గం నేతలు. కౌంటింగ్ కేంద్రంలో ఫోన్ ఉపయోగించారన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఫోన్ ద్వారా ఈవీఎంలు తెరిచే అవకాశమే ఉంటే రవీంద్ర వైఖర్ 48 ఓట్ల మెజారిటీతో ఎందుకు ఆగిపోతారని, భారీ మెజారిటీ సాధించేలా ఈవీఎంలను హ్యాకింగ్ చేసి ఉండేవారు కదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈవీఎంను తెరిచేందుకు ఓటీపీని జనరేట్ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. డేటా ఎంట్రీకి తప్ప అసలు ఈవీఎంలను తెరిచేందుకు ఓటీపీ అవసరమే లేదని చెప్పింది. గోరేగావ్ కౌంటింగ్ కేంద్రంపై తప్పుడు కథనం ప్రచురించిన పత్రికకు పరువు నష్టం నోటీసు పంపామని తెలిపింది. మస్క్ ట్వీట్, మహారాష్ట్ర ఘటనపై కేంద్రం స్పందించింది. హ్యాకింగ్ పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈవీఎంలకు ఇతర ఏ పరికరాలతో అనుసంధానం ఉండదని, విద్యుత్ సరఫరాతో పని లేకుండా బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయని, కనెక్టివిటీ, బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ అసాధ్యమని, వీటికి రీప్రోగ్రామింగ్ కూడా ఉండదని మాజీ మంత్రి తేల్చి చెప్పారు. పేపర్ బ్యాలెట్లతో పోలిస్తే ఇది విశ్వసనీయమైన ఓటింగ్ పద్ధతిని స్పష్టం చేశారు. అవసరమైతే మస్క్ కు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సాధారణ కంప్యూటర్లు వాడి ఇంటర్నెట్ కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను ఉపయోగించే అమెరికా, ఇతర దేశాలకు మస్క్ వ్యాఖ్యలను అన్వయించవచ్చు కానీ భారత్ లో ఉపయోగించే ఈవీఎంలకు కాదని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యల తర్వాత మస్క్ దేన్నైనా హ్యాక్ చేయవచ్చు అంటూ మరో ట్వీట్ చేశారు. అయితే టెస్లా కార్లను కూడా హ్యాక్ చేయవచ్చని ఎవరైనా చెప్పొచ్చంటూ రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ వేశారు. క్యాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ టోస్టర్ వంటి వాటిని హ్యాక్ చేయలేమని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మస్క్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న రాహుల్ గాంధీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ 2 లోక్సభ నియోజకవర్గాల్లో రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఎలన్ మస్క్ వ్యాఖ్యలను మరో కోణంలో చూడాలని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. టెస్లా కార్లను భారత్ లో అమ్మకాలకు వీలుగా దిగుమతి సుంకం తగ్గించాలని మస్క్ చేస్తున్న విజ్ఞప్తిని భారత్ పట్టించుకోవడం లేదని, అలాగే చైనాలో తయారు చేసి భారత్ లో అమ్ముతామన్న ప్రతిపాదనను తోసిపుచ్చిందని, భారత్ లో తయారీ యూనిట్ పెట్టాల్సిందే అని మస్క్ కు షరతు విధించిందని, ప్రపంచాన్ని శాసిస్తున్నట్లుగా తనకు తాను భావించుకునే మస్క్ భారత్ నిబంధనలపై ఆగ్రహంతో బీజేపీని ఇరుకున పెట్టేందుకు అదను చూసి ఈవీఎంలపై ఆరోపణలు చేశారని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు మస్క్ ఉచ్చులో పడరాదని సూచిస్తున్నారు. అలాగే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే బీజేపీపై చేసే ఆరోపణలు నిజమైతే 370 స్థానాలు సాధించాలన్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. అయితే మరోవైపు ఎన్నికల ప్రక్రియ కోసం 60 లక్షల ఈవీఎంలను దిగుమతి చేసుకున్నారని, వాటిలో 40 లక్షలే ఉపయోగించారని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయని కొన్ని పార్టీలు, కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కేంద్రం కానీ ఈసీ కానీ దీనిపై స్పందించడం లేదు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈ ఎన్నికల తర్వాత
దేశవ్యాప్తంగా ఈవీఎంలపై రచ్చ ఎక్కువగా ఉందనేది నిజం.